నాగశౌర్య బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనేంతగా ప్రమోట్ చేసిన రంగబలి వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నాగశౌర్య నిజంగానే ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాడు. అంతగా తను పడ్డ కష్టం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందా, షాక్ ఇచ్చిందా? నాగశౌర్య యుక్తి కాంబినేషన్ లో పవన్ బాసంశెట్టి తీసిన మూవీ రంగబలి. వరుస పరాజయాలతో ఢీలా పడ్డ నాగశౌర్య ఫుల్ కాన్ఫిడెంట్ గా ప్రచారం చేసిన రంగబలికి హైప్ బానే వచ్చింది. ఈ వారం పోటీ తక్కువే ఉండటం కూడా కలిసొచ్చింది. ఇక రంగబలి కథలోకి వెళ్తే జులైలా తిరిగే హీరో ఊరునే వదలకూడదనుకుంటే వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ప్రేమలో పట్టం, హీరోయిన్ తండ్రి తన కూతురితో పెళ్లి కావాలంటే హీరో తన సొంతూరు వదిలేయాలనటం, రంగబలి పేరు మారిస్తే నో ప్రాబ్లం అని మరో ఆప్షన్ ఇవ్వటం, అందుకోసం హీరో ఫైట్ చేయటం. ఇది సింపుల్ గా రంగబలి స్టోరీ లైన్. రంగబలి ఫస్ట్ హాఫ్ అంతా కితకితలతో నింపేశాడు దర్శకుడు. ఇక హీరో నాగశౌర్య ఎప్పటిలానే పక్కింటి కుర్రాడి పాత్రలో పాతుకుపోయాడు. పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. హీరోయిన్ యుక్తి కూడా గ్లామర్ తో కవ్వించింది. మొత్తంగా జోడీ బానే ఉంది. పరిధి మేరకు నటుల పర్ఫార్మెన్స్ పర్లేదనిపిస్తోందనే మాటే వినిపిస్తోంది. రంగబలి మేకింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఊపేస్తోంది. సెకండ్ హాఫ్ సీరియస్ మోడ్ లో స్లో నరేషన్ తో ఉందనే టాక్ పెరిగింది. ఫస్ట్ హాఫ్ లో కథ లేకున్నా కామెడీ ఉందని, సెకండ్ హాఫ్ లో కథ ఉన్నా కామెడీతో పాటు లాజిక్ మిస్ అయిందనే కామెంట్లే పెరిగాయి. రంగబలికి మ్యూజిక్ ఓ రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయినా పర్లేదంటున్నారు. కథనం బాగున్నా సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్ తో పాటు లాజిక్ లేని కొన్ని సీన్ల వల్ల దర్శకుడు తడబడ్డాడంటున్నారు. ఓవరాల్ గా రంగబలికి మిక్స్డ్ టాక్ వస్తోంది.